సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ చెక్లను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. రామస్వామి గట్టు సమీపంలో ఉన్న సింగిల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. నిధులు కేటాయించినా పనులు పూర్తి కావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఉత్తమ్ ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రైతులు తమ సమస్యను అధికారుల దృష్టికి తెచ్చేందుకు ఎడ్లబండి మీద వెళ్లారు. తలమడుగు మండలం దేవాపూర్కి చెందిన దంపతులు తమ పొలానికి వెళ్లే దారి కొన్నేళ్లుగా మూసివేశారని ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని ఎంఆర్ఓను కలెక్టర్ ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం శేరిలింగంపల్లి సరిహద్దులో ఉన్న నాలా అభివృద్ది పనులను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరిశీలించారు. అమీన్పూర్ వాసుల చిరకాల వాంఛ నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ జోగులాంబ గద్వాలలో దళిత సంఘాల నాయకులు ధర్నా చేపట్టారు. ఎస్సీ జాబితాలోని 59 కులాల్లో భాగం కాని కొందరు మాదాసి మాదారి కురువా అని చెప్పుకుంటూ అక్రమంగా ఎస్సీ సర్టిఫికెట్లు పొందారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, మందుల సరఫరా, చికిత్సపై రోగులను అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లా టేక్మాల్ చౌరస్తా వద్ద గొల్లగూడెం రైతులు ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ వడ్ల బస్తాలను తగులబెట్టి ధర్నా చేపట్టారు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా తూకం మందకోడిగా సాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలం రాయపాడులో పెద్దులయ్య అనే రైతు ధాన్యం అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. పొలంలో ఆరబోసిన 10 క్వింటాళ్ల మొక్కజొన్న, 40 క్వింటాళ్ల ధాన్యం బుగ్గిపాలయ్యాయి. పొలం వద్ద వ్యవసాయ పరికరాలు కాలిపోయాయి. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో ఓ వడ్ల కుప్పను ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో బైకు ఎగిరి కింద పడ్డంతో 3 చిన్నారులతో సహా 2 తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరులో పాత కక్షలు, ఆస్తి వివాదాలతో సొంత అన్నదమ్ములు విచ్చలవిడిగా కొట్టుకున్నారు. మోజం ఖురేషీ, అతని కుమారులు ఇలియాస్, ఇర్ఫాన్లపై ఇనుపరాడ్లు, కర్రలతో దాడి చేశారు. 5గురిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నల్గొండ జిల్లా హలియాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సాయి ప్రతాప్ నగర్లోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు 4 గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలాయి. పేలుడు ధాటికి మంటలు భారీగా ఎగిసిపడి ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటల్లో కొంత నగదు, బంగారం, డాక్యుమెంట్లు కాలిపోయినట్లు ఇంటి యజమాని తెలిపారు. కనుమరుగవుతున్న వృత్తిని కాపాడి తమకు ఉపాధి కల్పించాలని సన్నాయి కుల వాయిద్య కళాకారులు హైదరాబాద్లో వినూత్న నిరసన చేపట్టారు. అబిడ్స్ బొగ్గులకుంటలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించారు. ఆంధ్ర వాయిద్య కళాకారులను దేవాలయాల్లో నియమించి తమ పొట్ట కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ రామంతపూర్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు, 5 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. కారును వెనక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. కారు అదుపు తప్పి రహదారి పక్కన పార్క్ చేసి ఉన్న 5 బైక్లను ఢీకొట్టింది. హైదరాబాద్ మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో పోలీసులు 18 కిలోల గంజాయిని పట్టుకున్నారు. షిరిడీకి వెళితే ప్రైవేటు బస్సులో లగేజీ ఎక్కించేందుకు 6 వ్యక్తులు ప్రయత్నించగా కండక్టర్ శ్రీకాంత్ అనుమానం వచ్చి బ్యాగులోని వస్తువులపై ఆరా తీశారు. ఆ బ్యాగును పోలీసులకు అప్పగించగా కండక్టర్కు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ నగదు ప్రోత్సాహం అందజేశారు. సికింద్రాబాద్ ప్రజల్లో రహదారి భద్రత, హెల్మెట్ వినియోగంపై మెడికవర్ ఆసుపత్రి, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాయి. వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని సంగీత్ కూడలి వద్ద భారీ హెల్మెట్ శిల్పాన్ని నిర్మించారు. మల్కాజ్గిరి సిపి సుమతి, కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిల చేతుల మీదుగా హెల్మెట్ శిల్పాన్ని ఆవిష్కరించారు. కరీంనగర్ 66వ డివిజన్లో పైపులు పగలడంతో వేల లీటర్ల తాగునీరు రహదారులపై ఏరులై పారుతోంది. సిబ్బంది మరమ్మతులు చేయకపోవడంతో తాగునీరు వృధాగా పోతోందని ప్రజలు వాపోతున్నారు.